రేయ్ భిక్షపతి, చెంగు కనపడితే చొంగ కార్చుకుంటూ నువ్వు వస్తావని నాకు తెలుసురా. అందుకే నిన్నెక్కడ కొట్టాలో అక్కడే కొట్టా. నాకు శ్రమ తప్పించి నువ్వు డైరెక్ట్గా వచ్చినందుకు థ్యాంక్స్. నన్ను వెతుక్కుంటూ ఒక అమ్మాయి వచ్చింది అనగానే నాకు అనుమానం వచ్చింది. నేను బలహీనతతో ఇక్కడికి రాలేదురా, బలంతో బలగంతో వచ్చా. వాడ మైక్ దగ్గర ఉంటాడు, ఈడ్చుకురండి. ఏమైంది సార్? ఆడు మా నాన్ననెత్తికెళ్ళాడు. ఏం చేస్తున్నారా మీరంతా? కేరళలు కాస్తున్నారా? మేము మీ మీద ఫోకస్ పెడితే వాడు మీ నాన్న మీద ఫోకస్ పెట్టాడు సార్. అన్నీ మూసుకుని అందరినీ వదిలేసి ఒక్కడవే ఆదిత్యపురానికి రా, లేదా వస్తున్నారా? ఒక్కడనే వస్తున్నా. ఏడాదిగా నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని నీకోసం నేను, వస్తాడ్రా మా రామయ్య అని నా కోసం వీళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నావురా. మొసళ్లపాడు నాగభూషణాన్నేసేస్తే మనగాడివనుకున్నా, నన్ను మాయ చేసి మా నాన్ననెత్తుకొస్తే మొగాడివనుకున్నా. నన్ను ఒంటరిగా రమ్మని నువ్వేంట్రా ఊరినంటేసుకొచ్చావు? ఒక్కడనే వచ్చాననుకో, అమ్మ తోడు, ఈ చెయ్యి తప్పని ఇంకో చెయ్యి తాకదు. ఏ కొడుకైనా తన తండ్రి చివరి చూపు చూడాలనుకుంటాడు, కానీ నీ తండ్రి నీ చివరి చూపు చూస్తాడు. అన్నయ్య, ప్లీజ్ ఎరా
ఆదిత్యపురంలో ఒక్కింటమ్మాయి మీద చెయ్యేస్తేనే ఇంత రార్థంతం చేస్తావా? నీ కళ్ళ ముందే ఇంటికొక అమ్మాయిని తీసుకొచ్చి ఇదే పోలీసుల ముందు రేపు చేస్తా. ఏం పీకుతావో పీకు. సార్, ఈ దేశంలో తప్పు చేస్తే చట్టం ఉంది కదా అని ఎవరు భయపడట్లేదు సార్. తప్పు చేస్తే చట్టం ఉందిలే అనే ధైర్యంతో తప్పు చేస్తున్నారు సార్. సార్, ఇక్కడ ఆదిత్యపురంలో జరిగిన అల్లర్లో అనుకోకుండా మినిస్టర్ ఉమాపతి గారు అతని కొడుకు భిక్షపతి గారు చనిపోయారు సార్. పంచనామా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని మిమ్మల్ని కలుస్తాను సార్. ధరలు పెరిగినా, స్కాములు చేసినా, నేరాలు పెరిగినా పొట్ట చేత్తో పట్టుకుని ఎవడి మానాన వాడు బతుకుతున్నాడు కదా అని మా ఇళ్లలోకి దూరి మా ఆడవాళ్ళని మీ పక్కలోకి రావాలంటే మాత్రం చేతులు ముడుచుకొని కూర్చోవరా, కోసి పారేస్తా. కామాతురాణం నా జీవం, నా ప్రాణం.